అందుకే ఆయన అంటాడు, యోహాను యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకొని బయటికి వస్తుంటే అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల. ఈ మనుషుడు ఇగో మీద తన కోసం తాను బ్రతకడు కానీ ప్రజల కొరకు జన్మిస్తాడు, ప్రజల కొరకు జీవిస్తాడు, ప్రజల పాపముల కొరకు కలవరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేస్తాడు. ఆయన కొరకు ఆయన బ్రతకలేదండి. యేసుక్రీస్తు వారికి భూమి మీద స్థలము కూడా ఏందంట, 1 గజం స్థలం కూడా యేసయ్యకు లేదు. ఆయన తలవాల్చుకుంటూ ఒక స్థలము లేదంట. ఆయన సమాధి చేయడానికి కూడా ఆయనకంటూ సమాధి స్థలం లేదు. అరిమతయి యోసేపు అనబడుతున్న ఆ యోసేపుకు సిద్ధపరిచిన సమాధిలో యేసయ్య శరీరాన్ని పెట్టారు. ఆయనకంటూ ఏమీ లేదండి. నువ్వు మాత్రం అన్నీ నావే, అన్నీ నీ కావాలంటో పక్కోడి కూడా నాకున్నాయి సరిపోక, ఇప్పుడు ఎకరం పొలం నోడు ఏమనుకుంటాడు, నా ఎకరం పొలం సరిపోదని ఇంకొక ఎకరం